బండి తీయండి డాన్స్ ఆడేటప్పుడు తీయండి. పోలీసులు వారం తర్వాత ఫోటో ది ఒకటి రోడ్డు దగ్గర అంత తీసి వాయిస్ కావాలి దగ్గర అభివృద్ధి కోసం డెవలప్మెంట్ కోసం ప్రజలు తీర్చిచ్చిన డెవలప్మెంట్ కోసం మాట్లాడమని చెప్పండి. మరి వాస్తవంగా మరి ముద్దురామోహన్ మారింది, ఆమె శ్రీదేవి మారింది ఎంపీగా, మల్లారెడ్డి మారింది ఎంపీగా, మంత్రి అయిండు, ఎమ్మెల్యే అయిండు. అంటే ఇలా ఏం నాటకాలు ఏంటంటే అభివృద్ధి కొరకు ఎవరు మాట్లాడాలి. వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళకి సంబంధించిన రాజకీయాల కొరకు మాత్రమే ఇది మాట్లాడారు. ఇట్లా వచ్చినాయి వాడి అదే పని కాదు ఇవన్నీ నిలబడతా అయితే ఆటో డ్రైవర్ నుంచి రాంపల్లి వరకు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి రహదారి అటువైపున ఇస్మాయిల్ ఖాన్ కూడా, లలన్ కూడా, అట్లాగే ఇతర అనేక కాలనీలను కలుపుతున్నటువంటి ఒక రహదారి ఈ రోజు వరకు కూడా అభివృద్ధికి నోచుకోలేదు. గత 4-5 సంవత్సరాల మట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి పౌరులు, మరి కంపెనీ కార్మికులతో పాటు పారిశ్రామికవేత్తలు మరి ఈ రహదారి గుండా ప్రతిరోజు కూడా కనీసం 50,000 మంది కంటే ఎక్కువ పయనిస్తూ ఉంటారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఈ రహదారిని అభివృద్ధి చేయకుండా, ఈ రహదారిని నిర్మాణం చేయకుండా, ఇది జిల్లా పరిషత్దా, ఇది పురపాలక సంఘందా, ఇది హెచ్ఎండిఏదా అని, జిహెచ్ఎంసీదా అని అంటూ నానుస్తూ ఉన్నారే కానీ ఈ రహదారిని మాత్రం నిర్మాణం చేయకుండా ఈరోజు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నారు. దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా తీసుకుంటా ఉన్నది. ఒకవైపున చర్లపల్లి టెర్మినల్ పనులు పూర్తయినాయి, త్వరలోనే ప్రారంభం కాబోతున్నటువంటి ఒక తరుణంలో ఈ రహదారి యొక్క విస్తరణ, అభివృద్ధి యుద్ధ ప్రాతిపదిక మీద 10 రోజుల్లో కనుక ప్రారంభం చేయకపోతే పెద్ద ఎత్తున రాంపల్లి ప్రజల సహకారంతో
ఇస్మాయిల్ ఖాన్ కూడా పౌరుల యొక్క మద్దతుతో చెర్లపల్లి యొక్క కార్మికులు ప్రజల యొక్క సహకారంతో భారీ ఉద్యమాన్ని నడిపి ప్రభుత్వం మెడలు వంచి ఈ రహదారిని నిర్మించుకుంటామని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పటికి చాలా మంది మరి పార్టీలు మారుతున్నటువంటి ప్రజాప్రతినిధులు మారినప్పుడల్లా మేము అభివృద్ధి కొరకే మారుతున్నాం, మేము అభివృద్ధి చేయడం కొరకే మారుతున్నామని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాస్తవంగా ఆచరణ రూపంలో చూస్తే మరి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ గెలిచిన కార్పొరేటర్లు కానీ కనీసం ఈ రహదారి గురించి ఆలోచించినటువంటి సందర్భం కానీ పట్టించుకున్న నాదుడు కానీ కనీసం ప్రయత్నం చేసినటువంటి ఒక నాయకత్వం కానీ లేదని చెప్పని తెలియజేసుకుంటూ ప్రభుత్వానికి 10 రోజులు గడువిస్తున్నాం. యుద్ధ ప్రాతిపదిక మీద పనులు చేపడితే సరే, లేకపోతే ప్రజా ఉద్యమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుడతామని చెప్పని హెచ్చరిస్తాం. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ప్రభాకరన్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై బీజేపీ, భారత్ మాతా కీ జై. ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు రాజీనామా చేయాలి.